మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి 53వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభువు పరలోక రాజ్యాన్ని చేపలు పట్టే వలతో పోలుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకను పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లనే అంత్యకాలమందును జరుగును. దోతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచూ పండ్లు కొరుక్కొందరు. వీనన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలుకు తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అని పలికెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నిర్స్వార్థలో యేసు ప్రభు పరలోక రాజ్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యము ఎంతో విలువైనది, వెలకట్టలేనిది. మనకున్న సంపదలతో పరలోక రాజ్యాన్ని పోల్చలేము. వజ్ర వైడూర్యాల కంటే పరలోక రాజ్యము విలువైనది. వెండి బంగారాల కంటే పరలోక రాజ్యము విలువైనది. మనకున్న సమస్త ఆస్తిపాస్తుల కంటే పరలోక రాజ్యము విలువైనది. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి వెలకట్టలేని విలువైన పరలోక రాజ్యాన్ని మనము సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయాలనే విషయాన్ని నేటి సువార్త ద్వారా ప్రభు బోధిస్తున్నాడు. సువార్తలో యేసు ప్రభు పరలోక రాజ్యాన్ని చేపలు పట్టే వలతో పోలుస్తున్నారు. జాలరుడు వలతో సముద్రానికి వెళ్లి సముద్రంలో చేపలు పడతాడు. పట్టిన చేపలను ఒడ్డునకు తీసుకొచ్చి వాటిని వేరుపరుస్తాడు. మంచి వాటిని పనికిరాని వాటిని వేరు చేసి మంచి వాటిని బుట్టలో వేసుకుని పనికిరాని వాటిని పారవేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధముగా అంత్యకాలమందు తీర్పు దినమనందు మంచివారు దేవుని యొక్క రాజ్యములో చేరతారు. చెడ్డవారు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు, దుష్ట జీవితం జీవించిన వారు, దుర్మార్గమైన జీవితం జీవించిన వారు నరకములో పారవేయబడతారు అనే విషయాన్ని ప్రభు నేటి సువార్త ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవిత లక్ష్యము పరలోక రాజ్యమై ఉండాలి. మన ధ్యేయము పరలోక రాజ్యమై ఉండాలి. మనము ఎన్ని పనులు చేసినా, ఏది సాధించినా, ఎంత సంపాదించినా చివరికి మన లక్ష్యము దేవుని రాజ్యములో చేరటమై ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అన్నీ సంపాదించి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేకపోతే మన యొక్క జీవితము వ్యర్థము. అందుకనే ప్రభు అంటున్నాడు, నీవు లోకమంతటిని సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన లాభమేమి అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. ఈ వెలకట్టలేని విలువైన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి మనందరం కూడా ప్రతినిత్యము ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, నేటి సువిశేషములో పరలోక రాజ్యం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుని ఉన్నాం. ప్రభు, ఈ లోకములో మేము నిరంతరము ఈ లోక విషయాలతో మునిగి తేలుతున్నాం. పరలోక రాజ్యము గురించి ఎక్కువగా ధ్యానం చేసుకోలేకపోతున్నాం. ఈ లోకం అశాశ్వతమని, పరలోక రాజ్యము శాశ్వతమైందని మేము ఎక్కువగా గుర్తు చేసుకోలేకపోతున్నాం. ప్రభువా, మేము ఎల్లవేళలా నీ గురించి ధ్యానం చేసుకుంటూ నీ యొక్క బోధన ప్రకారంగా జీవించటానికి మాకు కావలసిన ఆత్మశక్తిని దయచేయండి. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.